నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. జనసేనాని ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. మొట్టమొదటిసారిగా దశాబ్దాలుగా వేధిస్తున్న ఓ సామాజిక సమస్యపై పోరుబాట పట్టారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనాని స్థాపించి బీజేపీ, టీడీపీలకు అండగా నిలబడ్డ పవన్ కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఓవైపు సభలు, మరోవైపు ట్విట్టర్లతో ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన అంశాలను హైలైట్ చేసిన జనసేనాని ఇప్పుడు రూట్ మార్చారు. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల గోడు వినడానికి ఇచ్చాపురం వెళ్లారు. తమ ప్రాంత గోడుపై పోరుకు దిగిన పవన్ కు అడుగడుగున అభిమానులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. నిన్ననే విశాఖ చేరుకున్న పవన్ రోడ్డు మార్గంలో ఇచ్చాపురం వెళ్లారు. మణికంఠ ఎల్మాక్స్ లో కిడ్నీ వ్యాధిగ్రస్తులతో సమావేశమయ్యారు. కొంతకాలం క్రితం డాక్టర్లు, జనసేన కార్యకర్తలతో ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధికి సంబంధించి సర్వే చేయించారు. ఇప్పుడు స్వయంగా తానే వారి గోడు వినడానికి వెళ్లారు. 420 మంది కిడ్నీ బాధితులతో గంటన్నర పాటు ముఖాముఖి సమావేశమయ్యారు. వారి దీనావస్థను స్వయంగా విని చలించిపోయారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశా ప్రాంతాలకు చెందిన జనసేన నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఉపయోగించుకొని గవర్నమెంట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి కోట్లు బొక్కేసినటువంటి ఈ రవిరాజ్ వాళ్ళ మీద స్కామ్ జరుగుతుంది. నేను సభాముఖంగా మీ ముఖంగా చెప్తున్నాను. రేపు నేను మొత్తం 10 రోజుల్లో మొత్తం లిస్టు పట్టుకుని వస్తాను సార్. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాను. నేను ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి నేను స్వయంగా తీసుకెళ్తాను. అంటే మీరు చెప్పింది ఇవన్నీ మనం ప్రూవ్ చేయగలగాలి. మీరు అంటే లేకుండా చేయట్లేదు. శ్రీకాకుళం జిల్లాలోని 11 మండలాల్లో మరణ మృదంగం మోగుతోంది. 11 మండలాల్లో 20,000 మంది కిడ్నీ వ్యాధితో చనిపోయారు. దేశమంతా తెలిసిన ఈ సమస్య దశాబ్దాలుగా పీడిస్తున్నా పట్టించుకున్న నాథుళ్లేడు. కవిటి మండలంలోని ఉద్దానంతో పాటు పలాస, వజ్రపు కొత్తూరు, కంచిలి, సంతబొమ్మాళి, సోంపేట మండలాల్లో చాలా మందిని ఈ కిడ్నీ వ్యాధి వేధిస్తోంది. వయస్సు భేదం లేదు. చిన్నారులు, యువతీ యువకులు, నడి వయస్కులు, వృద్ధులు ఇలా అన్ని వర్గాల వారు ఈ జబ్బుతో బాధపడుతున్నారు. డయాలసిస్ చేయించుకోకుంటే ప్రాణాలు నిలవు. ఏ పని చేసుకోలేక ఎటు వెళ్లలేని కష్టాలు పడుతున్న రోగులను పరామర్శించి వారి సమస్యను వారి నోటితోనే విన్నారు. తమ కష్టాలు చూడడానికి వచ్చిన పవన్ ను చూడగానే భావోద్వేగానికి గురైన చిన్నారులు, కిడ్నీ వ్యాధి బాధితులు ఆయనకు తమ వేదనను వినిపించారు. తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వృద్ధుల ఆవేదన వర్ణనాతీతం. డయాలసిస్ కు వేలు, లక్షలు వెచ్చించలేని బాధితుల దుస్థితికి చెలించిపోయారు జనసేన అధినేత. సంవత్సరం అవుతుంది నాకు కిడ్నీ వ్యాధి వచ్చింది. నెలకి ఒక 9,000, 10,000 రూపాయల ఖర్చుతో ఈ మందులు వాడుతుంటే కొద్దిగా తిరిగాడుతున్నాను. లేకపోతుంటే ఒంటికి చాలా డేంజర్ చేస్తుంది. అందుకు బట్టి ఇక్కడికి వచ్చి మీలో కళాలని కలిసింది. కలిగి వచ్చి మేము మీతో చెప్తున్నామని కోరుకుంటాం. భూమిని త్రావును 20 చెట్లు భూమును అమ్మేసాను. 2 తులాలు బంగారం అమ్మేసాను. చిన్న పిల్లలు తినడానికి చాలా అవస్థ అయిపోతాను. నేను 4 నెలలు అవుతుంది. మా ఆయన మరి పని కూడా వెళ్ళడం లేదు. కూలి చేసుకొని బతికిన వాళ్ళు 4 నెలలు అవుతుంది. నేను మరి కూర్చుందని లేగలేను. నాకే చేసుకుని ఉన్నారు. బతికి చాలా కరువు పెట్టిపోయాను. తిండికి మా అమ్మగారు కిడ్నీ వ్యాధితో చనిపోయారు. మేము అనాథలమైపోయాము. మాకు తిండికి ఇబ్బంది అయిపోతుంది. ఇద్వానిపాలెంకి గ్రామంకి అందరికి కూడా ఇంచుమించి 200-300 ప్రజకి ఈ కిడ్నీ ప్రాబ్లమే వచ్చింది. 3 సంవత్సరాల కాలమని మందులంతా ఏదకి వాడితేనే ఉన్నాడు. వైజాగ్, సోంపేట, ఇచ్చాపురం అన్ని దుక్కులు వెళ్తున్నాడు. దీని వంకన బాగు కావడం లేదు. పేద ప్రజలు, మచ్చి కులం మాది. సముద్రంకి వెళ్తే బిడ్డ పాపకు పోయించుకొని ఈ మందులకి చాలా అవస్థ అయిపోతున్నాం. పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది 20 సంవత్సరాలైంది కిడ్నీ వ్యాధి వచ్చినా
అడిగే నాదుడు లేడు. ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ ఉద్యోగస్తులు కానీ, ఎవరు కానీ కనీసం కిడ్నీ వ్యాధితో ఇంతమంది చనిపోతున్నారు. కవిటి మండలం, కంచిలి మండలం, ఇచ్చాపురం మండలం, కనీసం ఎవరు అడిగే నాదుడు లేరు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు వచ్చి కిడ్నీ వ్యాధి గురించి తెలుసుకొని మా అందరికీ ఏమి సాయం చేస్తారని మేము చాలా రకాలుగా ఎదురు చూస్తున్నాం. ఈవేళ కిడ్నీ వ్యాధికి మాకు డయాలసిస్కి వెళ్ళాలి అంటే వైజాగ్ వెళ్ళవలసి వస్తుంది. ఒకసారి డయాలసిస్ చేయాలంటే 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. వారానికి 2 సార్లు 3 సార్లు చేయమంటుంటే మేము పూర్తిగా డబ్బు లేక అనాథలైపోయి ఆస్తులు అమ్ముకొని ఇంట్లో తిండికి లేక చాలా రకాల కష్టపడుతున్నాం. మా కష్ట సుఖాలు పట్టించుకునే నాదుడు ఈవేళ మా ముందుకి వచ్చి మా కష్ట సుఖాలు తెలుసుకుంటున్నారు, మాకు అన్ని విధాలు ఆదుకుంటారని అతనికి మనస్ఫూర్తిగా భగవంతుడి మీద ప్రమాణం చేసి మేము అంతమంది కోరుకుంటున్నాం. వాళ్ళ పిల్లలు అనాథులు అయిపోయి వాళ్ళు ఇంచుమించు 2 సంవత్సరాల పిల్లలు పెళ్ళాడేసిన తర్వాత చనిపోయిన తర్వాత అనాథులు అయిపోతున్నారు. మించుమించు 70 మంది మేము ఎలా పేషెంట్లు ఉన్నారు. మాకు ఎవరు దత్తత లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఈ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎవరు లేరు. ఒక వృద్ధు పింఛనైనా చేయండి అంతే, మీకు వయసు రాలేదు ఎలా చేస్తామనేసి అంటున్నారు. మేము ఎలాగ మరి అంత మేము జన్మించడం తప్ప ఈ ఆంధ్రాలోనా, లేకపోతే మేము చేయడమే తప్ప ఈ జబ్బు వచ్చింది మేము చేసిన తప్పు పట్టా, లేకపోతే మాకు ఈ మట్టిలో ఉన్న సారం పట్టా. కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యను విపత్తుగా అభివర్ణించారు పవన్ కళ్యాణ్. దశాబ్దాలుగా వేల మంది చనిపోతున్నా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదంటూ నిలదీశారు. అసలు ఈ ప్రాంతంలో ఎంతమంది బాధపడుతున్నారు, ఈ ప్రాంతంలోనే ఈ సమస్య ఎందుకుంది అన్న అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని పవన్ డిమాండ్ చేశారు. ఉద్దానం సమస్య పరిష్కారానికి రాష్ట్ర వైద్య బడ్జెట్లోంచి 100 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రతిదానికి ఆర్థికమైనదే సమస్యలు. ప్రభుత్వాలను ఏదైనా అడిగితే మాకు నిధులు లేవంటారు. నేను ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాలను కానీ కేంద్ర ప్రభుత్వాలను కానీ అడిగేది, ఇలాంటి సమస్య ఇది ఒక విపత్తు. ఇది ఒక క్రానిక్గా ఒక ప్రాంతం వేలాది మంది దశాబ్దాలుగా చనిపోతున్నప్పుడు ఇది ఏ ఒక్క ప్రజాప్రతినిధి దృష్టికి ఎందుకు వెళ్ళలేదు? ఒకవేళ వెళ్ళినా దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. మీరు దీన్ని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఓట్లు వేయించుకున్నప్పుడు లేదంటే అవసరాలకు వచ్చినప్పుడే వచ్చేసి ప్రజల ముందుకు వచ్చి సమస్యల్ని పరిష్కరించే సమయంలో మటుకు మీరు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతారో నాకైతే అర్థం కాదు. కానీ ఇప్పుడున్న సమస్యలు నాకు ఏదైనా అడిగితే నిధులు లేవు ఇవన్నీ చెప్పడానికి నేను ఒకటే అడుగుతాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ. కేంద్ర ప్రభుత్వం డిమానిటైజేషన్ అని చెప్పి ఈ రోజున మీరు డబ్బులంతా మీరు ప్రజల దగ్గర నుంచి తీసుకొని మీ బ్యాంకుల్లో వేశారు. సో మీకు బోల్డంత డబ్బు ఉంది ఈ రోజున. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీని డిమానిటైజేషన్ సమర్థించిన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పుష్కలంగా నిధులు ఉన్నాయి. ఈ రోజున స్టేట్ మెడికల్ బడ్జెట్ దాదాపు 6,000 కోట్ల దాకా ఉంది. ఇలాంటి ఇంత 6,000 కోట్లు ఉన్న బడ్జెట్ వీటిలో మీరు ఎంత కనీసం కృష్ణమూర్తి గారు చెప్తున్నాడు కనీసం 30 కోట్లు 40 కోట్లు లేదంటే 100 కోట్లు ఇక్కడ వేలాది మంది చనిపోతున్నప్పుడు మీరు ఒక 100 కోట్లు కేటాయించి ఉద్దానంలో డయాలసిస్ సెంటర్లు పెట్టడం సమస్యకు పరిష్కారం కాదు అన్నారు పవన్ కళ్యాణ్. కిడ్నీ వ్యాధి బారిన ఎందుకు పడుతున్నారో గుర్తించాలని, రోగాన్ని ముందుగా గుర్తించేందుకు కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పుష్కరాలకు రాజధానికి 1000 కోట్లు వెచ్చిస్తున్నప్పుడు ప్రజలు ప్రాణాలు పోతుంటే ఖర్చు చేయరా అని ప్రశ్నించారు. ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్న ఈ జబ్బుని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరు దీన్ని గుర్తించి దీని ఆవశ్యకతను గుర్తించి దీనిని మీరు సైట్ చేయకపోతే చాలా ఘోరం చేసిన వాళ్ళు అవుతారు మీరు. ఎందుకంటే నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను అడిగేది, మీరు పుష్కరాలకని చెప్పి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టగలరు, లేదంటే క్యాపిటల్ కోసం అని చెప్పి అన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టగలరు. కానీ ఉద్దానం ఇక్కడ మనుషులు చనిపోతున్నప్పుడు పిల్లలు అనాథలు అవుతున్నప్పుడు మటుకు మీ దృష్టికి రాకపోవడానికి చాలా బాధ కలిగిస్తుంది. చాలా బాధ కలిగిస్తుంది. ఒకవైపుని ఈ రోజున రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఒక్క తూర్పాంధ్ర నుంచి కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈ ఉద్దానం సమస్యని జాతీయ స్థాయిలోకి దృష్టిలో తీసుకెళ్లలేదు. ఎంతసేపు ఆంధ్ర అంటే డబ్బులు ఉన్నాయి బోల్డంత ఆ సమస్యలు మాట్లాడతారు. కానీ మన తూర్పాంధ్ర ఇంత వెనకబడిపోయింది, శ్రీకాకుళం ఇంత వెనకబడిపోయింది, జబ్బులు బారిన పడి మనుషులు చనిపోతున్నా, పిల్లలు అనాథలు అవుతుంటే కూడా దీన్ని ఏ ఒక్క ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్ళకపోవడం, కేంద్ర ప్రభుత్వంలో కానీ పార్లమెంటు స్థాయిలో కానీ దీన్ని మాట్లాడకపోవడం నిజంగా చాలా దుఃఖించాల్సిన అవసరం ఉంది. దీన్ని మీరు నిజంగా ప్రజల కోసం మీరు ఉన్నారు, ప్రజల వల్ల మీరు ఎన్నికయ్యారు అనుకున్నప్పుడు మీరు దీన్ని నిర్లక్ష్యం చేయడం, దీన్ని ఖచ్చితంగా జనసేన ఖండిస్తుంది.
ఉద్దానం సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అల్టిమేటం జారీ చేశారు పవన్. సర్కారు కదలకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. వచ్చే 48 గంటల్లో ఈ కిడ్నీ వ్యాధి వల్ల అనాథలైపోయిన పిల్లలకి ప్రభుత్వం ఏదో ఒక రకమైన సహాయం చేయవలసింది కదా, ఆర్థికంగానా లేదంటే మీరు వాళ్ళని దత్తత తీసుకొని ప్రభుత్వాలు దత్తత తీసుకొని వారికి ఏ విధంగా మీరు అండగా ఉంటారు, ఈ రెండు మీరు చేయాల్సిన అవసరం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీ మంత్రివర్గం నుంచి ఒక కమిటీలాగా వేసి ఈ ఉద్దానం సమస్యని గుర్తించి ముఖ్యంగా ఇక్కడ జబ్బును పడ్డ వ్యక్తులకి మీరు ఆర్థికంగా అలాగే ఏ విధమైన మీరు మెడికల్గా ఎట్లా ఆదుకుంటారో ఇవన్నీ మీరు కమిటీ వేసి మాకు నెక్స్ట్ 48 గంటల్లో ప్రజలకు వివరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఒకవేళ 15 రోజుల తర్వాత మా సమగ్రమైన రిపోర్ట్ జనసేన పార్టీని సబ్మిట్ చేసిన తర్వాత అప్పటికి దీన్ని ముందుకు తీసుకెళ్ళని పక్షంలో మటుకు నేను దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మటుకు నేనే స్వయంగా దీన్ని లీడ్ చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకున్నాను. ఉద్దానంలో దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్య పరిష్కారానికి జనసేన తరపున 5 సభ్యులతో కమిటీ వేస్తున్నట్లు చెప్పారు పవన్ కళ్యాణ్. 15 రోజుల్లో కమిటీ నుంచి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జనసేన పార్టీ తరపున నేను ఒక ప్రత్యేకమైన కమిటీ వేస్తున్నాను. ఈ కమిటీకి సంబంధించి మా పార్టీలో పని ఉన్న ముఖ్యుల్లో ఒకళ్ళైన డాక్టర్ హరిప్రసాద్ గారు, అలాగే సందీప్, ఇంకా మిగతా నాకు డాక్టర్ అశోక్ యాదవ్, సో వీళ్ళు ఇలా ఒక 5 మందితో కలిపి, అలాగే డాక్టర్ హరిప్రసాద్ గారు, డాక్టర్ కృష్ణమూర్తి గారు సూచనలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ సమస్యలకి పరిష్కారం ఎలా చేయాలని చెప్పి మేము వాళ్ళ తరపున పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి నేనే స్వయంగా తీసుకెళ్లి ఉద్దాన సమస్యని ముఖ్యమంత్రి గారికి, కాకపోతే ఇది నాకు చేయడానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి నెక్స్ట్ ఒక ఎన్ని రోజులు పడుతుందంటారు మీకు ఒక సమగ్ర రిపోర్ట్ ఇవ్వడానికి? ఒక 15 రోజుల్లో రిపోర్ట్ మా చేతికి వచ్చిన తర్వాత నేనే స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి అలాగే ప్రజాప్రతినిధుల దగ్గరికి నేను స్వయంగా తీసుకెళ్తే దీన్ని. ఇచ్చాపురంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులతో ముఖాముఖి ముగిశాక రోడ్ షో చేశారు జనసేనాని. పార్టీ కార్యకర్తలు అభిమానుల కోరిక మేరకు దాసనపేట జంక్షన్ మీదుగా ఇచ్చాపురం హైవే ఎక్కేంత వరకు 2 కిలోమీటర్ల మేర రోడ్ షో సాగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాతైనా ఉద్దానం కిడ్నీ బాధితుల జీవితాల్లో వెలుగులు నింపుతాయని, అలాగే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో లేదో వేచి చూడాలి. ఇది స్పెషల్ ఫోకస్.